చుక్కలనే చెప్పొచ్చు బెట్టింగ్ యాప్ల విషయంలో. ఇది ఇక ఇంకో పెద్దపల్లి జిల్లాలో ఒక పరువు హత్య, ఒక కుల అహంకార హత్య అని చెప్పేసి కొంతమంది దీన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఒక పరువు హత్య జరిగింది. కూతురును ప్రేమించిందని చెప్పేసి తండ్రి, అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయిని మధ్యాహ్నం నుంచి కాపు కాసి వెతికి మరి పుట్టినరోజు నాడే దారుణంగా చనిపోయేంత వరకు కూడా నరికి చంపిండు. డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన పాపానికి యువతి తండ్రి గొడ్డలితో దాడి చేసి యువకుడిని అతి కిరాతకంగా నరికి చంపాడు. జిల్లాలోని ఎలిగేడు మండల పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ ఈ అబ్బాయి. అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో ప్రేమకు యువతి తండ్రి అడ్డు చెప్పాడు. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయికుమార్ను హెచ్చరించాడు. కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకోవడం ప్రేమించుకోవడం ఆపలేదు. దీంతో యువతి తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా సాయికుమార్ను చంపాలని రగిలిపోయాడు. ప్లాన్ ప్రకారం ఒక పథకాన్ని రచించి ఈ క్రమంలోనే గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి సాయికుమార్ తన స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుండగా అక్కడికి గొడ్డలతో చేరుకొని ఒక్కసారిగా గొడ్డలతో సాయికుమార్ మీద విచక్షణ రహితంగా దాడి చేసిందంట. దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అక్కడనే ఉన్న ఆ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకుపోతుంటేనే తొవ్వలనే చచ్చిపోయిందంట. పుట్టినరోజు నాడు అంటే అప్పటికే గతంలోనే 2-3 సార్లు చెప్పిండు, నా కూతురుతో తిరగకు, నా కూతురుతో మాట్లాడకు, నా బిడ్డతోని ఈ లవ్ గివ్ అంత మంచిది కాదు, మీరు వేరే కులము మేము వేరే కులం అని చెప్పేసి. అయినా కూడా వాళ్ళిద్దరు వినలేదు, ప్రేమలో ఉన్నారు. తండ్రి వారించినటువంటి ఆ అమ్మాయి కూడా వినకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలాసార్లు ఆయన కంటబడినట్టున్నది. చాలాసార్లు చెప్పినప్పటికి కూడా సాయికుమార్ కూడా వినలేదు. ఇంకోటి చూస్తే చాలా చిన్న యంగ్ ఏజ్ లాగానే కనిపిస్తున్నది. బర్త్డే నాడు ఆ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయితో కేక్ కట్ చేయించి ఫోటోలు రీల్స్ అన్నీ కూడా షేర్ చేసిరట. మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ వార్తల్లో రాలేదు. కానీ ఆ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తూ ఆ అమ్మాయితో ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియోలు ఫోటోలు కూడా స్టేటస్లు పెట్టుకొని అలా తండ్రి చూడడం, వద్దని చెప్పిన తర్వాత కూడా ఇట్లా ప్రవర్తించడం వల్ల ఆయనకు కోపం వచ్చి అదే రోజు బర్త్డే రోజు రాత్రి గుడి సమీపంలో స్నేహితులతో కలిసి వాళ్ళ ఇంటికి దగ్గరలో గుడి సమీపంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఆ గొడ్డలు తీసుకొని వెళ్ళి చనిపోయేంత వరకు నరికి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆయనతో ఉన్నటువంటి సాయికుమార్తో ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా భయపడి పారిపోయినా కూడా మళ్ళీ కొద్దిసేపటికి వచ్చి చూస్తే చనిపోయి రక్తం మడుగులో పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్కి తీసుకుపోతుంటేనే అప్పటికే చనిపోయిండు. పెద్దపల్లి జిల్లాలో ఈ వార్త సంచలనం సృష్టించింది. మొన్ననే ప్రణయ్ కేసుకు సంబంధించి తుది తీర్పు వచ్చింది. అంతకుముందుకే సూర్యాపేటలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. రెగ్యులర్గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా పోలీసులు కేసులు పెట్టి కోర్టులు శిక్షించి తీర్పులు చెప్పినా కూడా మళ్ళీ ఇదే ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. అంటే ప్రేమ వివాహాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన పెంచడమా, లేక కరెక్ట్ వయసు వచ్చేంత వరకు, ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఈ ప్రేమలు గీమలు అనేటివి జోలికి వెళ్ళకుండా ఉండడమా? అసలు ఈ కులాలు అనే భావన ఏదైతే ఉన్నదో, కులాలనే భావనని తొలగించే దిశగా దాన్ని ఏమంటారు జనాలకు అవగాహన చేయడమా? ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పరువు హత్యల వెనుక వేరే కులాల అమ్మాయిని వేరే కులం అబ్బాయిని ప్రేమించడానికి కాదు, సొంత కులంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళను కూడా చంపుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. అంటే ఒక రకమైన క్రైమ్ మెంటాలిటీ. ఎట్లా అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆ ఊరి వాతావరణం కావచ్చు, దానివల్ల ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరగకుండా ప్రభుత్వమా, కోర్టులా, లా అండ్ ఆర్డరా, పోలీసులా ఒక రకమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి కొంత కంట్రోల్ చేస్తే ఇలాంటి మర్డర్లు జరగవు. అలాంటి తండ్రులు, అలాంటి అమ్మాయిలు ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చు. ఇక అసెంబ్లీ ముగిసింది.